దేశంలో రోజు రోజుకి కామపిచ్చి పెరిగిపోతుంది. అది తలెక్కి ఉన్మాదుల్లా మారి కన్నవాళ్లను కూడా చంపేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన మరోసారి దిగజారిపోతున్న బంధాలను గుర్తు చేస్తోంది. జార్ఖండ్ కు చెందిన ఈశ్వర్, అంజు దంపతులు చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. భరత్ నగర్ లో ఉంటున్నారు. వీళ్ళిద్దరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు రోషిని కుమారి. ఆమె వయసు 21 ఏళ్లు. చిన్న కూతురు ఇంటర్ చదువుతోంది. మైనర్ కావడంతో ఆమె పేరును పోలీసులు వెల్లడించలేదు. ఈశ్వర్ కూలీ పనులు చేసేవాడు. అతని భార్య అంజు ఇళ్లలో పనిచేస్తూ పిల్లలను పోషించేది. అయితే ఆమె భర్త ఈశ్వర్ తో ఆమెకు విభేదాలొచ్చాయి. అతను 5 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయినా కూడా అంజు స్థానికంగా ఉంటూనే ఇళ్లలో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. అయితే ఇంటర్ చదువుతున్న చిన్న కుమార్తెకు జీడిమెట్లలో ఉంటున్న మోంటీ కుమార్ సింగ్ తో 2023 డిసెంబర్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అతను అప్పుడు డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. వయసు 22 ఏళ్లు. ఇద్దరు ఫోన్లలో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అయితే రోషిని కూడా చిన్న ఉద్యోగం చేయటం మొదలు పెట్టింది. తల్లికి ఆసరాగా ఉంటోందని. ఇక ఇంటర్ చదువుతున్న చిన్న కూతురు మాత్రం తన ప్రియుడు మోజులో పడింది. 16 ఏళ్ల వయసులోనే ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. తన తల్లి ఎప్పుడు పనికి వెళుతుందో ఆమెకు తెలుసు. అక్క కూడా తన ఉద్యోగానికి తాను వెళ్లిపోతుంది. ఆ గ్యాప్ లో ప్రియుడితో ఎంజాయ్ చేయటం అలవాటు పడింది. అయితే ఓ రోజున హఠాత్తుగా ఇంటికొచ్చి చూసేసరికి తన ప్రియుడితో శృంగారం చేస్తూ బిజీగా ఉన్న కూతురును చూసింది తల్లి అంజు. అంతే, ఆమె షాక్ అయింది. ఇద్దరిని తిట్టింది. అతను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తాను అతన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నువ్వు చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తావా అంటూ కోప్పడింది తల్లి అంజు. పైగా అతనిది వేరే కులం అని కూతురుని హెచ్చరించింది. కానీ తన చిన్న కూతురు ఏమాత్రం పద్ధతి మార్చుకోలేదు. ప్రియుడితో మాట్లాడుతూనే ఉండేది. కాలేజీకని వెళుతూ లవర్ మోంటీని కలుసుకుంటూ ఉండేది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోంటీ మీద పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు. ఆ తర్వాత 55 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకొచ్చాడు. అయినా ఇద్దరూ పద్ధతి మార్చుకోలేదు. మరోసారి ఇంట్లో ఇద్దరూ శృంగారం చేసుకుంటూ దొరికిపోయారు. ఆమెకు మగదిక్కు లేకపోవడంతో మోంటీ కుమార్ భయపడలేదు. కేసులు పెట్టినా సరే తనకు ప్రియురాలే కావాలని బూతులు తిరుగుతూ ఉండేవాడు. దీంతో ఆమె మళ్లీ జనవరి 2025లో పోక్సో రేప్ కేసు పెట్టింది. మళ్లీ జైలుకు పంపించింది అంజు. కొద్ది రోజుల తర్వాత జైలు నుంచి మళ్లీ బయటకొచ్చాడు మోంటీ. తన ప్రియుడిని వేధిస్తోందని, తన ప్రేమను వ్యతిరేకిస్తుందని తల్లి అంజుపై చిన్న కూతురు పగ పెంచుకుంది. మైనర్ కూతురు ఆలోచనలను తల్లి తక్కువ అంచనా వేసింది. తన కూతురు అమాయకురాలనుకుంది. ఆమె ప్రియుడిని జైలుకు పంపితే కనీసం చదువుకుంటుంది, ఓ దశకు వచ్చిన తర్వాత పద్ధతి మార్చుకుంటుంది అనుకుంది. కానీ అంజు అంచనా తప్పింది. ప్రియుడు జైలు నుంచి వచ్చేసరికి తల్లి హత్యకు స్కెచ్ చేసింది. జైలు నుంచి మోంటీ కుమార్ రానే వచ్చాడు. అతను బయటకు రాగానే ప్రియురాలికి కాల్ చేశాడు. తన తల్లిని చంపుదామని చెప్పింది. అతను సరేనన్నాడు. అంజును చంపితే అడిగేవాడే ఉండడనేది వారి ఆలోచన. పక్కా ప్లాన్ ప్రకారం పదునైన కత్తిని కొన్నాడు మోంటీ కుమార్. తన తల్లి ఉదయమే పనికి వెళ్లి వచ్చే సమయానికి ఇద్దరు చంపేసి పోడ్చాలనుకున్నారు. ఎందుకంటే సాయంత్రం పూట తన సోదరి రోషిని వస్తోంది. అలాగే ఉదయమే 5 గంటలకు పనికెళ్లిన అంజు 8 గంటలకు ఇంటికి వచ్చింది. పథకం ప్రకారమే మే 12, 2025న ఇంట్లో కాపు కాసాడు మోంటీ. సరిగ్గా వచ్చి తలుపు కొట్టగానే కూతురు తలుపు తీసింది. కానీ తలుపు వెనుక నిల్చున్న మోంటీ కుమార్ ఆమెను వెనుక నుంచి పట్టుకొని ఛాతిలో పదే పదే కత్తితో పొడిచాడు. తల్లి అరుస్తుంటే చిన్న కూతురు నోరు మూసింది. ఆ తర్వాత కాసేపటికే అంజు చనిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఏ మాత్రం సమయం ఆలస్యం చేయలేదు. ఆ వెంటనే చకాచకా రక్త మరకలను ఇద్దరు కడిగేశారు. మృతదేహాన్ని బెడ్ కిందకు తోసేశారు. గదిలో స్ప్రే చల్లేశారు. అయితే తల్లి శవం ఇంట్లో ఉంచుకునే చిన్న కూతురు ప్రియుడితో గడిపింది. ఇక సరిగ్గా అదే సమయానికి ఇంట్లోకి రోషిని వచ్చింది. గదిలో తన సోదర ప్రియుడు మోంటీ కూడా ఉండడం చూసింది. కానీ ఏమీ అనలేదు. ఎందుకంటే వీరిద్దరి గురించి ఆమెకు తెలుసు. ఇద్దరు లవర్స్ అని, పైగా తన ప్రేమకు మద్దతు ఇవ్వాలని రోషిని తన సోదరి ఎన్నోసార్లు బ్రతిమలాడుకుంది కూడా. తన సోదరి లవర్ ఇంట్లో ఉన్నాడని పక్క గదిలోకి వెళ్లి పడుకుంది రోషిని. తన తల్లి రాకపోవడంతో ఎక్కడ ఉందని అడిగింది పెద్ద కుమార్తె. నాకు కూడా తెలియదంది చిన్న కుమార్తె. స్కూటీ మీద బయటికెళ్ళింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అనొస్తోంది. అప్పటికే స్కూటీని తన గదికి తీసుకెళ్లి దాచొచ్చాడు మోంటీ. ఆ రోజు రాత్రి శవం దాచిపెట్టిన గదిలోనే ఇద్దరు గడిపారు. బెడ్ కింద తల్లి శవం ఉంచుకొని బెడ్ పైన ప్రియుడితో గడిపింది. అయితే మరుసటి రోజు వరకు తల్లి రాకపోవడంతో పెద్ద కూతురు కంగారు పడింది. కానీ చిన్న కూతురు తల్లి గురించి తప్పుడు మాటలు చెప్పింది. ఆమె ఎక్కడికెళ్ళిందో తెలియదు, ఎవరితోనైనా వెళ్ళిందేమో అని తన సోదరిని
తప్పుదారి పట్టించింది. పెద్ద కూతురు చాలా సార్లు ఫోన్ ట్రై చేసినా కూడా కలవలేదు. ఆ మరునాడు ఆమె మళ్ళీ తన ఉద్యోగానికి వెళ్లిపోయింది. అయితే ఆమె మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంట్లోనే బెడ్ కింద గొయ్యి తవ్వి అంజు శవాన్ని పూడ్చిపెట్టారు చిన్న కూతురు ఆమె ప్రియుడు మోంటి. ఫోన్ కూడా ధ్వంసం చేసి అదే గొయ్యిలో వేశారు. పైగా సిమెంట్ తో నీట్ గా అనుమానం రాకుండా చేసేశారు. సాయంత్రం రోషిని ఇంటికి రాగానే సిమెంట్ కొత్తగా వేశారేంటని అడిగింది. ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి, మోంటితో ఫ్లోరింగ్ చేయించాను, ఇక రంధ్రాలు కూడా లేవు, ఫ్లోరింగ్ కూడా సరిచేశామని చెప్పింది. మళ్ళీ తల్లి ఫోన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది రోషిని. అయితే అప్పుడు కూడా రోషిని మనసు మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించింది చిన్న కూతురు. తల్లి మీద పుకార్లు పుట్టించింది, తన సోదరుని నమ్మించేలా చేసింది. వారం రోజుల పాటు తన ప్రియుడితోనే ఉంది చిన్న కూతురు. రోషిని రోజు జాబ్ కు వెళ్లి వచ్చేది. అయితే తల్లి లేకపోవడంతో జాబ్ ఉన్న దగ్గరే ఉండాలనుకుని తాను షిఫ్ట్ అయిపోయింది పెద్ద కూతురు. చిన్న కూతురు మాత్రం అదే ఇంట్లో ఉండడం మొదలు పెట్టింది ప్రియుడితో. అయితే అంజు చిట్టి డబ్బులు కడుతూ ఉండేది. ఆ డబ్బులను తీసుకోవడానికి చిన్న కూతురు ఆమె ప్రియుడిని తీసుకెళ్లి నిర్వాహకుడిని అడిగేది. మీ తల్లిలో అడిగితే ఇస్తాను, మీకెలా ఇస్తాను, రేపు ఆమె వచ్చి నన్ను నిలదీస్తే నేను ఎవరికి సమాధానం చెప్పాలని గట్టిగా బదులిచ్చాడు. అయినా పలుమార్లు అతని దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. మా అమ్మ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదని కూతురు వాదించేది. అయితే పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ప్రూఫ్ అయినా ఇవ్వండి, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నాకు కూడా ప్రూఫ్ ఉంటుంది, మీ అమ్మ వచ్చి అడిగినా నేను పోలీస్ కంప్లైంట్ చూపిస్తానన్నాడు. దీంతో తానొక్కదాన్నే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేస్తే అనుమానం వస్తుందని మరో ప్లాన్ వేసింది. తన సోదరి రోషినితో ఫిర్యాదు చేయించింది. అయితే రోషిని తన తల్లి ఎలా మిస్ అయిందనేది ఫుల్ డీటెయిల్స్ రాసింది. తన తల్లి బయటికి వెళ్ళినప్పుడు స్కూటీ మీద వెళ్ళిందని స్కూటీ నెంబర్ కలర్ కూడా రాసింది. 2025 అక్టోబర్ లో రోషిని ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది. మృతదేహాన్ని ఇంట్లో పోర్చడంతో కేసులో ఎలాంటి పురోగతి పోలీసులకు కనిపించలేదు. పైగా ఆమె భర్త వెళ్లిపోవడంతో పాటు ఇతరత్ర ఏమైనా కారణాలుంటాయా అని ఆలోచించారు. ఇక ఎఫ్ఐఆర్ కాపీ సాయంతో చీటి డబ్బులైతే తీసుకున్నారు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించడంలో మొత్తానికి సక్సెస్ అయ్యారు. ఇద్దరు ఆడపిల్లలే కావడం, పైగా పెద్ద కూతురు ఉద్యోగం చేస్తూ ఉండడంతో పోలీసులకి ఎలాంటి అనుమానం రాలేదు. పోలీసులు తమను పట్టుకోలేకపోయారని ఖుషీగా ఉన్నారు. ఖుషీగా మోంటి కుమార్ ఆమె లవర్ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఈ లోపు బాలిక గర్భం దాల్చింది. ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. దీంతో ఆమెను యాదగిరి గుట్టకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల క్రితం వారికి బిడ్డ కూడా పుట్టింది. ఇటు డ్రైవర్ గా పనిచేస్తున్న మోంటికి ఖర్చులు పెరిగాయి. దీంతో తన అత్త బైక్ తన ఇంట్లోనే ఉంది, దాన్ని అమ్మేయాలనుకున్నాడు. కథ ఎక్కడి నుంచే మలుపు తీసుకుంది. తన భార్యను తీసుకుని మోంటి కుమార్ ఓ సెకండ్ హ్యాండ్ డీలర్ దగ్గరకు వెళ్లి బైక్ అమ్మే ప్రయత్నం చేశాడు. అయితే ఆ డీలర్ ఆ స్కూటీని చెక్ చేశాడు. ఆ స్కూటీ నెంబర్ మీద ఎఫ్ఐఆర్ ఉండడంతో వారికి అనుమానం కలిగింది. ఇలాంటి వాటిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దొంగతనం కానీ హత్య కేసులో ఉన్న వాహనాలు కానీ కోర్టు చిక్కుల్లో ఉన్న వాటిని కానీ అమ్మేందుకు నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇది వారికి అలవాటే. అలా చెక్ చేస్తూ ఉండగా జవహర్ నగర్ పరిధిలో ఎఫ్ఐఆర్ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. కానీ మోంటి కుమార్ సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయాడు. దీంతో అతని మీద అనుమానం కలిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ కేసు వివరాలు చూసి షాక్ అయ్యారు. గతంలో మిస్సింగ్ కేసు నమోదైనప్పుడు అంజు స్కూటీతో సహా బయటికెళ్ళింది. ఆ తర్వాత కనిపించలేదని కూతురు ఫిర్యాదు చేసినట్లు అందులో ఉంది. మరి స్కూటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేశారు. మోంటి కుమార్ అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు హత్య బయటకు వచ్చింది. హత్య చేసి ఎక్కడ పూడ్చిపెట్టామో కూడా చూపించాడు. దీంతో పూడ్చిపెట్టిన చోట తవ్వించి పోస్ట్ మార్టం చేయించారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన కత్తి, ధ్వంసమైన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మోంటి కుమార్ ను జైలుకు తరలించిన పోలీసులు బాలికపై జువెనైల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే తన తల్లిని సోదరి హత్య చేసిందని తెలిసి రోషిని షాకు గురైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు. మొత్తానికి ఈ విషాదం మనకు నేర్పిన చేదు నిజం ఏంటంటే పిల్లల పట్ల అశ్రద్ధ, అలాగే వారి చుట్టూ ఉన్న వ్యక్తులపై అవగాహన లేకపోవటం ప్రాణాంతకం కావచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం సదుపాయాలు అందించడం మాత్రమే కాదు, వారి మానసిక స్థితిని కూడా అర్థం చేసుకునే కౌన్సిలర్ గా మారాలి. ఇక్కడ పిల్లల గురించి మానిటరింగ్ అనేది గూఢచర్యం కాదు, అది ఒక బాధ్యత మాత్రమే అని గుర్తించాలి. తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచం. మరి అంజు కూతురు చేసిన దానిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.